ఇంతకుముందు అటువైపు నుంచి తీశాను. లైటింగ్ బాగుందో లేదో కనపడిందో లేదో తెలియదు కదా. ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్గా బాగా కనపడుతుంది. మనకి ఇటువైపు ఈపురపాలెం ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, పక్కన కాలువ. అక్కడి నుంచి ఇటువైపు చీరాల అంటే పేరాల నుంచి చీరాల వెళ్ళే దారిలో ఇక్కడ హైవే నిర్మాణం జరుగుతుంది. అంతకుముందు వీడియోస్లో మీకు చూపించాను. ఇది డైరెక్ట్గా వాడరేవు బీచ్కి వెళ్ళే హైవే అన్నమాట. కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇవ్వండి 2 జైంట్ క్రెయిన్స్ అన్నమాట. ఇవి హెవీ వెయిట్స్ని తీసుకొని వెళ్ళడానికి అన్నమాట. కనబడుతుందా? అంతకుముందు ఇక్కడ మనకి దిమ్మల్ని, సిమెంట్ దిమ్మల్ని ఇక్కడే నిర్మాణం చేసి వాటిని తీసుకొని వచ్చేసి ఇట్లాగా హైవే కోసం పెట్టినటువంటి పిల్లర్ల మీద సెట్ చేస్తున్నారు. ఇవ్వండి 2 మనకి 4 వే కదా, ఇదొక 2 వే, ఇదొక 2 వే. మధ్యలో బార్డర్లాగా ఏదైనా అరేంజ్ చేస్తారేమో, మనకైతే తెలియదు. హైట్ అయితే బాగా వచ్చింది. ఇవ్వండి ఇక్కడ ఒక క్రేన్ ఉంది, హెవీ వెయిట్ లాగుతుంది అన్నమాట. ఇది చూడండి, ఇక్కడ ఒక హెవీ వెయిట్, అక్కడ ఒక హెవీ వెయిట్, రెండింటిని అడ్జస్ట్ చేస్తా. అంతకుముందే ఫిక్స్ చేసిన అవి ఉన్నాయి కదా, వాటిని సెట్ చేసేసి వాటికి బోల్ట్లో నట్లు మరి ఎట్లా సెట్ చేస్తున్నారో మొత్తానికి వాళ్ళకి తెలుసు కదా. ఇవ్వండి ఇదొక పిల్లరు, అదొక పిల్లలకి 2 పైనుంచి హైవే వెళ్తుంది. తర్వాత ఇటువైపు నుంచి బాగా ఎత్తులేపుతారంట వీటిని. ఎందుకంటే ఇట్లా వచ్చిన వాటిలో కింద వాటిలో గ్యాప్ వదులుతారు. గ్యాప్ వదిలేసి ఇటువైపు నుంచి డైరెక్ట్గా వాడరేవు బీచ్కి వెళ్ళే రూటు. మనకు అక్కడ నేషనల్ హైవే 216 అవతల వైపు కూడా సేమ్ ఇలాగే చేశారు. అక్కడ ఆల్మోస్ట్ కంప్లీట్ వచ్చింది. అక్కడ మట్టి తోలి పైకి సిమెంట్ సపోర్టర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా పెట్టేశారు. ఇది ఇక్కడ నేషనల్ హైవేకి సంబంధించినటువంటి అప్డేట్. చాలా రోజులు అయింది ఈ వీడియో తీయలేదు. ప్రస్తుతం కరెక్ట్గా మనం నించున్న ప్లేస్లో, ఇప్పుడు ఇక్కడ నించున్న ప్లేస్ ఉందా, ఈ ప్లేస్లో మహిళా మార్ట్ ఏదో ఉండేది. ఇదంతా కూడా మహిళా మార్ట్ పగలగొడితే వచ్చినటువంటి ఇదంతా. ఈ ప్లేస్లో మహిళా మార్ట్ ఉండేది కరెక్ట్గా. ఇది పగలగొట్టేశారు. ఎందుకంటే ఇక్కడే ఇంత ఎత్తు మట్టి ఉంది కదా, సేమ్ ఇలాగే మట్టి ఎత్తులేపి దానికి జాయిన్ చేస్తారు. ఇది చీరాల నేషనల్ హైవే 167Aకి సంబంధించినటువంటి అప్డేట్. ఇక్కడ కనబడుతుంది కదా, మొత్తం వచ్చేసరికి హైవే నిర్మాణం జరుగుతుంది కదా. చాలా రోజులైంది మీకు చూపించి, సాంగ్ వస్తుంది అందుకని ఆపుతున్నాను. ఇవన్నీ అంతకుముందు వీళ్ళు పెట్టినటువంటి పిల్లర్స్ ఉన్నాయి కదా, పిల్లర్స్ మీద అంతకుముందు రెడీమేడ్గా చేసినటువంటి దిమ్మలు ఉన్నాయి, వాటిని పైన పెట్టేస్తున్నారు. చాలా లార్జ్ స్కేల్ క్రెయిన్స్ వాడుతున్నారు దానికి. చూడండి అక్కడ రెడ్ కలర్లో కనబడుతుందా, పెద్ద క్రెయిన్ ఒకటి, అక్కడ ఇంకో క్రెయిన్, రెండు క్రెయిన్లు, ఇటు ఒకటి అటు ఒకటి ఉంటే ఆ సిమెంట్ దిమ్మలు ఉంటాయి కదా, హైవేకి పైన ఫ్లైఓవర్ లాగిది. కరెక్ట్గా ఇటువైపు మనకి ఈపురపాలెం అయితే, ఇటువైపు చీరాల. ఈ మధ్యలో నెల రోజుల పాటు ఏ పని చేయలేదు కదా, కానీ ఈ నెలలో ఇక్కడున్న మహిళా మార్ట్ ఏదో ఉన్నది, మహిళా మార్ట్ ఉన్నది, దాన్ని పూర్తిగా పడగొట్టేశారు. కింద ఇట్లాగే దారి వదులుతారట్టుంది. యువతల వైపు పెద్ద మట్టి ఎత్తులేపుతారట్టుంది, అటువైపు ఇటువైపు. ఇవన్నీ ఇక్కడ ఒక క్రేన్ ఉంది, అక్కడ ఒక క్రేను, ఇట్లాగా పిల్లర్స్. చాలా రోజులు అయింది చూపించి. ఇది పూర్తిగా ఈ బార్కి వెళ్తే వాడరేవు బీచ్ వచ్చింది. మనం కరెక్ట్గా చెబుతున్నామా లేదా అనేది నేనైతే పట్టించుకోవట్లేదు, ఎందుకంటే చాలా రోజులైంది వీడియోస్ అప్లోడ్ చేసి. మెయిన్ అక్కడ ఏం జరుగుతుంది వర్క్ అనేది చూపించడమే మెయిన్. కొద్దిగా నిదానంగా మనం వీడియోస్ చేస్తాం, ఎప్పుడో ఒకసారి వస్తాం, ఇంకా రెగ్యులర్గా దిగిపోయినా. కాబట్టి ఇక్కడ పరిస్థితి అలా ఉందని చూపిస్తున్నాం. అంటే అప్డేట్ చీరాల వాడరేవు హైవే అప్డేట్ అన్నమాట. ఇది పైన వాళ్ళు కనబడుతున్నారు కదా, అంతకుముందు అక్కడ ఈ దిమ్మలు రెడీ చేశారు, ఇప్పుడు వీటిని పైన పెట్టేశారు.